సూపర్ పవర్స్ ఉన్న జీవుల్లో స్కంక్ ఒకటి. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు ఇవి శరీరం నుంచి దుర్గంధాన్ని విడుదల చేస్తాయి. ఎలక్ట్రిక్ ఈల్ ఈ పేరు రావడానికి కారణం దీనికి ఉన్న సూపర్ పవరే. దీనిని తాకితే షాక్ కొడుతుంది. దీంతో ఇతర జీవుల నుంచి ఇది రక్షణ పొందుతుంది. కటిల్ ఫిష్ సముద్ర జీవుల్లో క్యామోఫ్లెమింగ్ పవర్ ఉన్న జీవి ఇది. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు ఇది తమ చర్మం రంగును మార్చుకుంటూ ఉంటుంది. హనీ బడ్గర్ అసలు భయమే లేకపోవడం వీటి సూపర్ పవర్. ఎంత పెద్ద జంతువు అయినా సరే ఇవి ఎదురు దాడికి దిగుతాయి. బొండార్డియర్ బీటల్ ఈ కీటకాలు ఒక రకమైన కెమికల్ స్ప్రేను చేస్తాయి. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు ఉదర భాగం నుంచి ఈ స్ప్రేను చేస్తాయి. ఆక్సోలాట్ ఇదొక సముద్ర జీవి. దీని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా కూడా ఇది తన అవయవాలను పునరుత్పత్తి చేసుకోగలదు. వెన్నెముకను కూడా రీజనరేట్ చేసుకోగలదు. సూపర్ పవర్స్ ఉన్న జీవుల్లో స్కంక్ ఒకటి. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు ఇవి శరీరం నుంచి దుర్గంధాన్ని విడుదల చేస్తాయి. ఎలక్ట్రిక్ ఈల్ ఈ పేరు రావడానికి కారణం దీనికి ఉన్న సూపర్ పవరే. దీనిని తాకితే షాక్ కొడుతుంది. దీంతో ఇతర జీవుల నుంచి ఇది రక్షణ పొందుతుంది. కటిల్ ఫిష్ సముద్ర జీవుల్లో క్యామోఫ్లెమింగ్ పవర్ ఉన్న జీవి ఇది. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు ఇది తమ చర్మం రంగును మార్చుకుంటూ ఉంటుంది. హనీ బడ్గర్ అసలు భయమే లేకపోవడం వీటి సూపర్ పవర్. ఎంత పెద్ద జంతువు అయినా సరే ఇవి ఎదురు దాడికి దిగుతాయి. బొండార్డియర్ బీటల్ ఈ కీటకాలు ఒక రకమైన కెమికల్ స్ప్రేను చేస్తాయి. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు ఉదర భాగం నుంచి ఈ స్ప్రేను చేస్తాయి. ఆక్సోలాట్ ఇదొక సముద్ర జీవి. దీని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా కూడా ఇది తన అవయవాలను పునరుత్పత్తి చేసుకోగలదు. వెన్నెముకను కూడా రీజనరేట్ చేసుకోగలదు.